నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. పింకీ 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 పింకీ. రవి, లవ్లీ అరుస్తుంది. పింకీ కనపడలేదా ఏంటి? అదే అయి ఉంటుంది. పద చూద్దాం. పింకీ 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 పింకీ. అక్క, నీకు కూడా కనపడలేదా? లేదు లవ్లీ. ఏంటి మహా, పింకీ కనిపించలేదా? లేదు రవి గారు, నాకెందుకో చాలా టెన్షన్ గా ఉంది. అవును, అసలు ఇది కొత్త ప్లేస్. రాగానే ఎలా జరిగిందేంటి? మీరెవరు కంగారు పడకండి. మాలిని, లవ్లీ మీరు తోటలో వెతకండి. మహా, నువ్వు పైన చూడు, నేను గేటు వైపు వెళ్ళి వెతుకుతాను. వాచ్మెన్ ఏమైనా చూస్తాడేమో కనుక్కుంటాను. పింకీ పింకీ, అమ్మా పింకీ 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 పింకీ. ఏయ్, ఇటువైపు ఏమైనా పాప వచ్చిందా? ఏంటి? అదే మాతో ఉంది కదా చిన్న పాప, ఆడుకుంటే ఇటువైపు అయినా వచ్చిందా? అడిగి దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతావేంట్రా? అమావాస్యకి ముందు ఆదమరిచిన వారితో ఆట ఆడుతుంది. ఏంట్రా వాగుతున్నావు? నిన్ను అడిగాను చూడు, నా తప్పు. ఇంకే దాగుడు మూతల దండాకోర్, ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్. ఎవరు నువ్వు? నా పేరు బంటి పింకీ. మమ్మీ, ఏయ్, నిన్నెంత వెతికామో తెలుసా? బాల్ ఆడుతూ పైకొచ్చాను మమ్మీ. ఈ రూమ్ లోకి వెళ్ళింది బాల్. బంటి బాల్ తీసుకొని ఇవ్వట్లేదు. బంటినా? ఎవరే? ఇదిగో ఈ రూమ్ లో ఉన్నాడా బాబు? ఈ రూమ్ లో ఉన్నాడా? ఉండు, నేను చూస్తాను. ఏడే బంటి అన్నా? లోపల లేడు కదా? లేడా? నా బాల్ తీసుకొని నాతో మాట్లాడాడు మమ్మీ. వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నీ సోదాపు. ఇదిగో బాల్ తీసుకో, పద. దిగు. తాగు. అమ్మయ్యా, దొరికిందా? రాక్షసి, ఎక్కడికి పోయావే? నీకోసం ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఎందుకు కంగారు? నేనేమైనా చిన్న పిల్లనా? ఇదేమైనా ఎగ్జిబిషన్ అని తప్పిపోవడానికి? ఈ ముద్ర మాటలకేం తక్కువ లేదు. నోరు మూసుకుని తాగు.
ఎక్కడికెళ్ళింది మహా? పైన సెకండ్ ఫ్లోర్ లో ఆడుతుంది. అడిగితే బంటి నా బాల్ తీసుకున్నాడు అంటోంది. బంటియా? వాడెవడే? నాకేం తెలుసు, పైన రూమ్ లో ఉన్నాడు. నేను చూద్దామన్న లోపు మా అమ్మే వచ్చింది. చీకట్లో మొహం కనపడలేదు. ఇదిగో ఇదే గోల. పైన రూమ్ లో చూస్తే ఎవరూ లేరు. అదే కదా, ఇక్కడ మనం తప్ప ఎవరు లేరు కదా. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పైన బంటి ఉన్నాడు, నాతో మాట్లాడాడు. ఆహా, మరి నీతో మాట్లాడితే నాకెందుకు కనపల్లా? నేను రాగానే ఎటు వెళ్ళాడు? ఆ రూమ్ కి ఒకటేగా దారుంది. అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. బంటి ఎలా మిస్ అయ్యాడు? ఇవే ఈ పిచ్చి మాటలే మానుకుంటే మంచిది. ఆ బంటి గడ కనపడి చెప్తాను మరి పని. ఏంటే? ఏం లేదమ్మా. పింకీ, బాల్ నాకేవా? మనం ఆడుకుందాం. లవ్లీ, పింకీని ఒంటరిగా వదలకు, పక్కనే ఉండు. అలాగే డాడీ. లవ్లీ, ఇలా రా. చూసావా, ఈ మొక్క రాయిలో మొలిచింది. అరే అవును కదా, భలే వచ్చిందే. అమ్మా, ఏమైంది? లవ్లీ, ఏంటి, ఏమైంది? ఎందుకలా అరిచారు? మమ్మీ, అక్కడ అదే అదే ఏమైంది అక్కడ? డాడీ, అది ఆ మొక్క. ఏముందా మొక్కకి? భయపడాల్సిందేం లేదు, మీరందరూ రిలాక్స్ అవ్వండి. అది ఎలా వస్తే మనకేంటండి? మీరు తీసుకెళ్లి దాన్ని బయట పడేయండి. చూస్తుంటే చాలా భయంగా ఉంది. అలాగే. అమ్మ దేవుడా, ఎంత టెన్షన్ పడ్డానో. అర్జెంటుగా కాఫీ తాగుతా గానీ కాస్త రిలాక్స్ అవ్వలేం. పదండి రా. అవునే, పుర్రె ఉంది గుండెలో. నేను భయపడి చచ్చాను. ఎందుకమ్మా, దానికి ఏమైనా ప్రాణం ఉందా? జస్ట్ పుర్రే కదా. సరిపోయింది. నువ్వు మీ పెదనాన్న ఒకటేనే, ఆయన కూడా ఇలాగే అన్నారు. సరే, లవ్లీ ఉంటే ఫోన్ ఇవ్వు. ఇదిగో మాట్లాడు. అనూహ్య, మాట్లాడు. హలో అను, ఏంటి ఎప్పుడు వస్తున్నావు? ఐఎమ్ మిస్సింగ్ యూ. నాకు రావాలని ఉంది, కానీ నా ఫ్రెండ్స్ వదిలేట్లా. ఎలాగైనా రేపు వచ్చేస్తా, ఓకే? సరే, కమ్ సూన్. మనం ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. అక్క, అక్క ఇలా రా. ఏంటి లవ్లీ? అక్క, పిన్ని లంచ్ వండుతానంటే వద్దన్నావంట కదా. లంచ్ టైం అవుతుంది, ఫుడ్ తెప్పించాలిగా అని డాడీ అంటున్నారు.
అవునమ్మా. నేను వెళ్ళి ఎవరికి ఏం కావాలో తీసుకొస్తాను. చెప్పండి. రవి గారు, మళ్ళీ మీరు వెళ్ళడం ఎందుకు? ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అవే ఇంటికి వచ్చేస్తాయి. ఏం లవ్లీ? కరెక్ట్ అక్క. ఇదిగో ఫుడ్ మీ ఇష్టం వచ్చింది ఆర్డర్ చేయండి, కానీ ఐస్ క్రీమ్ మాత్రం పింకీకి నాకు మస్ట్ అండ్ షుడ్ గా ఆర్డర్ చేయాలి. అలాగే. రవి గారు, మీరేం తింటారు? ఆ, అందరే తింటే అదే తింటాను. అవును మహా, అందరి సంగతి నీకు తెలుసు కాబట్టి ఏదో ఒక మంచి ఫుడ్ నువ్వే ఆర్డర్ చేయి. అలా అంటారా? ఓకే. ఎవరో వచ్చినట్టున్నారు, నేను చూస్తాను. కూర్చో అక్క. ఏ పింకీ, లవ్లీ, మీకు ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ కావాలి? నాకు చాక్లెట్. నాకు స్ట్రాబెర్రీ. ఓకే. మహా, లవ్లీ, ఒకసారి తొందరగా రండి. రా. నిజమా నువ్వు చెప్పేది? సార్ నిజం కాకపోతే నేను ఇంత దూరం ఎందుకు వస్తాను చెప్పండి? ఏమైంది డాడీ? ఎవరితను? ఆ, అది కాదురా, మహాలక్ష్మి ఇప్పుడేగా మనం ఏం తింటామని అడుగుతుంది. కానీ ఇతను ఫుడ్ పార్సల్ తీసుకొచ్చి ఈ ఇంటి నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్తున్నాడు. వాట్? ఈ ఇంటి నుంచి ఆర్డర్ చేశారా? అవును మేడం. ఓకే. నిజంగా ఆర్డర్ చేస్తే ఎవరో ఒక నేమ్ ఉంటుంది కదా, బిల్లులో చూసి చెప్పండి. మహాలక్ష్మి ఉంది మేడం. ఇది ఒకసారి ఇవ్వండి. పార్సిల్ తీసుకుని మనీ పే చేయండి మేడం. ఇంకా చాలా డెలివరీ చేయాలి. అది కాదు, అసలు నేను ఫుడే ఆర్డర్ చేయలేదు. అదేంటి మేడం, మీ పేరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి, మీరు కాదంటారేంటి? నిజంగా నేను ఆర్డర్ చేయలేదు. ఏ అక్క, మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని నువ్వు ముందే ఆర్డర్ చేసావు కదా. లవ్లీ, నేను అసలు ఈ ఫుడ్ ఆర్డర్ చేయలేదు, ప్రామిస్. ఇతను ఏదో అడ్రస్ కి వెళ్ళబోయి ఇక్కడికి వచ్చినట్టున్నాడు. అలా ఎలా వస్తాడు మహా? మనం ఈ రోజేగా ఇక్కడికి వచ్చింది. మనం వచ్చినట్టు మనకు తప్ప ఎవరికి తెలియదు కదా. కరెక్టే, కానీ మేడం, ఫుడ్ తీసుకుని పేమెంట్ అయినా చేయండి, లేకపోతే క్యాన్సిల్ అయినా చేయండి. వెయిట్ అక్క, ఎలాగో మనం ఫుడ్ ఆర్డర్ చేయాలి, సో వచ్చిన ఫుడ్ వెనక్కి పంపి మళ్ళీ ఆర్డర్ చేయడం ఎందుకు? లవ్లీ, మహా ఆర్డర్ చేయనప్పుడు ఆ ఫుడ్ ఎవరిదో ఏంటో మనకెందుకు? ఏం కాదు, మనం మనీ ఇచ్చి తీసుకుంటున్నాం కాబట్టి మనదే. ఏమంటావు మహా? ఏమో రవి గారు, నాకంతా అయోమయంగా ఉంది. అక్క, నువ్వు లోపలికి పదా. డాడీ, మీరు బిల్ పే చేసి ఫుడ్ తీసుకురండి. అలాగే. అక్క, దా లోపలికి వెళ్దాం. రా పింకీ. అబ్బా, ఎంతసేపు ఆలోచిస్తారు? ఓపెన్ చేయండి, తిందాం. అది కాదు పింకీ, మీ అమ్మ ఆర్డర్ చేయలేదని చెప్తుంది కదా, అందులో ఏముందో ఏమో. ఏముంటుంది? ఫుడ్ ఉంటుంది. అక్క, అనవసరంగా ఆలోచించకు. నీ ఫోన్లో నువ్వే ఆర్డర్ చేశావు, ప్రూఫ్ కూడా మనం చూసాం కదా. అదే ఎలా జరిగింది ఇది? నాకు తెలియకుండా నా ఫోన్లోంచి ఎవరు ఆర్డర్ చేశారు? నువ్వే ఆర్డర్ చేస్తుంటావు మమ్మీ. అరే లేదని చెప్తున్నాను కదా పింకీ. మహా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సరే, ఫుడ్ నువ్వు ఆర్డర్ చేయలేదు, వదిలేసాయి. లవ్లీ, ఫుడ్ నువ్వు ఓపెన్ చేయి. మాలిని, నువ్వు కూడా.
ఇదేంటక్క మనం ఎప్పుడూ తినని ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేశావు. ఓకే ఓకే, నువ్వు ఆర్డర్ చేయలేదు. వామ్మో, ఇంత విచిత్రంగా ఎవరైనా ఫుడ్ తెప్పించుకుంటారా? ఇదేం ఫుడ్ రా బాబోయ్. బిర్యానీ కూడా ఉంది. మిగతావన్నీ పక్కన పెట్టేసి బిర్యానీ తినండి అందరూ. మమ్మీ, ఈ ప్యాకెట్ ఓపెన్ చేయి, ఇందులో ఏముందో? బతికున్న చేప. అయ్యో, ఫిష్! బ్రతుకున్న చేపని ఎవరు పార్సల్ చేసుంటారు? వాడే ఆ ఫుడ్ తెచ్చిన వాడు చేసుంటాడు. వేధవా, చిచ్చి, ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి అన్నీ ఇలాగే తేడాగా జరుగుతున్నాయి ఏంటో. అవును, విచిత్రంగా కుండీలో పొర్రె రావటం, ఫుడ్ ఆర్డర్ పెట్టకుండా రావటం, బతుకున్న చేప పార్సల్లో రావటం, అంతా అయోమయంగా ఉంది. సరే సరే అక్క, ఇంకే టాపిక్ ఆపేద్దాం అక్క. డాడీ, మీరు అర్జెంట్ గా బయటికి వెళ్ళి మనకి ఫుడ్ పార్సల్ తీసుకురండి. అవును, ఈ దరిద్రం మనం తినలేం బావగారు, తీసుకురండి. సరే, తెస్తాను. ముందు ఈ ఫుడ్ని బయటపడేయండి, ఓకేనా? అరే, పింకీ మళ్ళీ ఎటు వెళ్ళిపోయింది? చేప తీసుకుని ఎటో ఎల్లుంటుంది. పింకీ, ఏ పింకీ! నేను చూస్తానులే అక్క. మహా, నిజంగానే ఫుడ్ నువ్వు ఆర్డర్ చేయలేదు కదా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు మాలిని గారు. నేను నిజంగానే ఫుడ్ ఆర్డర్ చేయలేదు. ఆ, అదే నేను అదే అనుకున్నాను. ఫామ్ హౌస్ లో మేం కాకుండా ఎవరు ఉన్నట్టు లేరు. మరి ఇప్పుడు వెళ్ళిందెవరు?